కూర్చోండి. హాయ్ అండి. ఈరోజు సీతారాముడు ఆట ఆడుతున్నాం పిల్లలతో కలిసి సరదాగా. ఇది చిన్నప్పుడు ఎంతమంది ఆడేవాళ్ళో ఏంటో మరి. మేమైతే ఎప్పుడు పెళ్ళికి ముందు ఆడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఈరోజు సెలవు అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నారు, అందుకని ఆడుతున్నాం ఈరోజు. ఓకే, స్టార్ట్. ఫస్ట్ నువ్వు, సెకండ్ నువ్వు, సెకండ్. రాముడు ఎవరు వస్తే వాళ్ళు మేము వచ్చే మాకు వచ్చిందని చెప్పండి. నేనే, నేను రాముడిని. వీళ్ళిద్దరిలో సీత ఎవరు నేను చెప్పాలి. చెప్పమ్మీ. నిర్విఘ్న. నాట్. అయ్యో, ఓటు పోయాను. చంద్రి. లక్ష్మణుడు. తిను. లక్ష్మణుడు. నిర్విఘ్న. లక్ష్మణుడు. 900. చంద్రి. చంద్రి 1000. సుభాష్ని 0. మా మమ్మీ పేరు సుభాష్ని. నా పేరు ఫస్ట్, తిని పేరు సెకండ్, మా మమ్మీ పేరు థర్డ్. ఇంకా మళ్ళీ ఇట్లా పెట్టేసేయండి. ఏదో ఇంటి దగ్గర ఉన్నారు కదా, టైం పాస్. చంద్రిక. అయ్యో అయ్యో, మళ్ళీ నేకే వచ్చింది రాముడు. తిను. మా పక్కనింటి వాళ్ళ అమ్మాయి, తన దగ్గరికి వస్తూ ఉంటుంది ఆడుకోవడానికి. మళ్ళీ తను ఎవరో అని మీకు డౌట్ వస్తుంది కదా, అందుకని చెప్తున్నా. నాకు వచ్చింది మళ్ళీ రాముడు. మీ ఇద్దరు సీత ఎవరో నేను చెప్తా. చంద్రి. నాట్. అయ్యో, నాకే వచ్చింది గాయ్స్, చూడండి. నిర్విఘ్న 1000. చంద్రి 900. 900. సుభాష్ని 0. 2 0లు. ఎందుకు ఈరోజు మీకు హాలిడే? మాకు హాలిడేనా ఈరోజు? బంద్ అని చెప్పారా? బంద్. హాలిడే. రేపు పండగ, తొలి ఏకాదశి. నెక్స్ట్ సండే. 3 days హాలిడేస్. నైట్ మెసేజ్ వెళ్ళరు పండగ కదా. అయ్యో, ఇప్పుడు ఏమొచ్చిందో చూడాలి. అయ్యో, మళ్ళీ రాముడే. ఇదేంటి ఇప్పటికి 3 times వేస్తే 3 times రాముడే. సీత ఎవరు? చంద్రి. హాయ్. సుభాష్ని. లక్ష్మణుడు. లక్ష్మణుడు. చంద్రి 0. నిర్విఘ్న 900. లక్ష్మణుడు. ఓకే, మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసేయండి. ఈ ఆట ఎంతమంది ఆడేవాళ్ళు చిన్నప్పుడు? గేమ్ చిన్న బ్రేక్ వచ్చింది. బ్రేక్ ఎందుకో తెలుసా? చెప్పేదాన్ని నిర్విఘ్న. మా బాప పన్ను ఊడిపోయింది, అదిగోండి, అందుకని తను బ్రేక్ ఇచ్చింది. తర్వాత కూడా గేమ్ ఆడాము, ఇంకా అయిపోయింది. ఫస్ట్ మా పాప, తర్వాత తను, తర్వాత నేను. ఫస్ట్ వాళ్ళ అమ్మాయి కాదా అని చెప్పి అలా అనింది అని అనమాకండి. గేమ్ ఆడాం కాబట్టి దానికే చెప్తున్నా. చూడండి, మా పాపకి 7700, తనకి 4900, నాకు 2800. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే ఓకే తల్లి, బాయ్. బాయ్.